అద్భుతమైన తెలంగాణ వస్తుంది. పసిడి పంటలతో కలకలవాడుతుంది. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది. ఎంప్లాయ్మెంట్ క్యాలెండర్ కూడా డిక్లేర్ చేస్తాము. ఈ సంవత్సరం ఇంత ఇన్ని ఉద్యోగాలు వస్తుందని ఓపెన్ గా వాట్సాప్. ఒక దళిత నాయకుడే మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటాడు. నేను స్వయంగా పోతా. ఇగో ఇది పోడు భూమి, ఇగో ఇది మీ పట్టా. దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తా. ముస్లిం మైనార్టీలకు కూడా 12% రిజర్వేషన్ గతంలో ప్రామిస్ చేసిన 100% వాటిని అమలు చేసి తీరుతాం. 100% నిరుద్యోగులందరికీ కూడా ఈ భృతి అందిస్తాం. అది 3016 రూపాయలు అందించాలని చెప్పి కూడా డెసిషన్ తీసుకున్నాం. నాకున్న పెద్ద కళ AG to PG విద్య. రైతులు వాడేటటువంటి 24 లక్షల టన్నులు లేదా 26 లక్షల టన్నుల ఎరువులు ఏవైతే ఫ్రీగా రైతులకు సప్లై చేస్తాం. ఎస్టీలకు గిరిజనులకు 12% రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయబడుతుంది. అమరుల కుటుంబంలో ఒకరికి లేదా ఇద్దరికి కూడా ఉద్యోగం కల్పిస్తాం తప్పకుండా. Trying to have a super specialty hospital in each district headquarters of Telangana state. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి ఉంటుంది. ఫ్యాక్టరీ వాని తాత జేజమ్మ మెడ వంచి తెచ్చే బాధ్యత నాది.